హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూసిన స్టెబిలైజర్ వచ్చేసి మనకి డీజే పర్పస్ యూజ్ చేసే వోల్ట్గా 10 kV. ఓకేనా. మనకి ఇది కంప్లైంట్ వచ్చేసి వోల్టేజ్ అనేది ఎక్కువ వచ్చినా సరే కట్ ఆఫ్ అనేది అవ్వకుండా ఆన్లోనే ఉంటుంది. అంటే మనకి 250 260 ఆ విధంగా వచ్చినప్పుడు కూడా మనకి ఆటోమేటిక్గా ఆగిపోకుండా అదే విధంగా రన్నింగ్లో అయితే ఉంటుంది. అది ఫ్రెండ్స్ కంప్లైంట్ వచ్చేసి. నేను దానికోసం అన్ని చెక్ చేయడం జరిగింది. లోపల ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి లోపల కంప్లీట్గా అన్నీ చెక్ చేయడం జరిగింది. అంతా పర్ఫెక్ట్గా ఉంది. అయితే మనకి ఇక్కడ మీరు పీసీబీ ఒకటి చూస్తున్నారు కదా. మనకి ఈ పీసీబీకి అయితే రావాల్సిన వోల్టేజ్ అనేది రాక ఇదైతే మనకి వర్క్ అవ్వట్లేదు. ఎందుకు ఏమిటని నేనైతే చెక్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ట్రాన్స్ఫార్మర్ ఒకటి మనకి 12 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్, ఇదైతే మనకి వర్క్ అయితే అవ్వట్లేదు. ఓకేనా. సో నేను దానికోసం ఇక్కడ మీరు చూడొచ్చు, నేను కొత్తది అయితే వేసుకోవడం జరిగింది. మనకి ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్ అనేది కంప్లీట్గా మనకి ఈ వైర్స్ ఉంటాయి కదా, ఈ వైండింగ్ లోపల నుంచి అయితే ఊడిపోయి మనకి దీనికి రావాల్సిన వోల్టేజ్ అనేది రాకుండా ఆగిపోయింది. దానివల్ల మనకి పీసీబీ అనేది వర్క్ అవ్వకుండా మనకి రిలే అనేది ఆగిపోకుండా కంప్లీట్గా మనకి కట్ ఆఫ్ అయితే అవ్వకుండా అలాగే వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది మనకి వోల్టేజ్ ఎక్కువ వచ్చినప్పుడు కూడా. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న మనకి ప్రాబ్లం అనేది. సో నేను ట్రాన్స్ఫార్మర్ అనేది చేంజ్ చేసేసి సాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా చిన్న చిన్న వైరింగ్స్ అనేది ఫాల్ట్ ఉండడం జరిగింది, అవి కూడా నేను చెక్ చేసి నీట్గా రిపేర్ అయితే చేసుకోవడం జరిగింది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. మనకి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.